హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే మోస్ట్ ఇంపార్టెంట్ లిటరీ బిట్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. మనకి ఇంకొకటి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, ఎందుకంటే సిపిజిఈటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ సో మనకి పోస్ట్పోన్ కావడం జరిగింది. అది December 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. యాక్చువల్గా ఈ మంత్ 6వ తారీఖు నుంచి 6th నుంచి స్టార్ట్ కావాల్సి ఉంటుంది. సో కొన్ని కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అంటే మనకి ఇంకా 1 month ఛాన్స్ దొరికింది. సో ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ మంచి ర్యాంక్స్ సాధించాలి అనుకునే వారికి. దాన్ని ఇంకొకటి ఏంటంటే మంచి యూనివర్సిటీలో రిపీటెడ్ యూనివర్సిటీలో సీట్ సాధించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్గా నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను పోయిన వీడియోలో 150 బిట్స్ వరకు చెప్పాను. ఈ వీడియోలో 151 బిట్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే ఈ పీడిఎఫ్ నియర్లీ 3000 అబోవ్, దాదాపు ఇంతకుముందు నేను 2500 అన్నాను, కానీ అంతకంటే ఎక్కువ బిట్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో టోటల్ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన ఆల్ పీరియడ్స్ కవర్ కావడం జరిగింది. అన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. సో మీకు 1 month టైం ఉంది కాబట్టి ఈ పీడిఎఫ్లో ఉన్న బిట్స్ కనుక మీరు రివిజన్ చేసి ప్రాక్టీస్ కనుక చేస్తే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు మంచి ర్యాంక్ రావచ్చు. అలాగే మీరు ఏ యూనివర్సిటీలో సీట్ సంపాదించాలి అని అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో సీట్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఎవరైతే ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటున్నారో మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక 100 రూపీస్ పే చేస్తే మీరు కనుక మెయిల్ చేస్తే నేను మీకు మెయిల్ చేస్తాను. ఓకేనా? సో రైట్, ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు సో నా యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఐడి ఉంది, అఫీషియల్ ఈమెయిల్ ఐడి. సో englishparadise060@gmail.com. దీన్ని కనుక మీరు మెయిల్ చేయండి. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో ఎవరెవరైతే పే చేస్తారో వాళ్ళకి నేను ఈ పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పీడిఎఫ్ నాకు కావాలి సార్, నేను మంచి యూనివర్సిటీలో సీట్ సాధించాలి అని అనుకుంటున్నారు అని ఎవరైనా ఉంటే సో ఏం చేయండి అంటే నాకు మెయిల్ చేయండి. దేనికి? englishparadise060@gmail.com. ఇందులో ఎక్కడ గ్యాప్ లేదు ఈమెయిల్ ఐడిలో. అండ్ నో క్యాపిటల్ లెటర్స్ ఏమి ఉండవు, అన్ని స్మాల్ లెటర్స్, ఎక్కడ గ్యాప్ ఉండదు. englishparadise060@gmail.comకి మీరు మెయిల్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే మీరు ఏం చేయాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. సో ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ కోసం సో పిల్లలకి యూజ్ అయ్యేది. మీరు ఎంఏ ఇంగ్లీష్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా సో నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీడియోస్ చేయబోతున్నాను. రైట్ ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 151 బిట్ చూద్దాం. టాట్లర్స్ మిస్చెల్నీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్. సో టాట్లర్ రాసిన మిస్చెల్నీ అనేది ఒక వర్క్ ఉంది. అందులో ఏముంటాయి అంటే 300 సాంగ్స్, సానెట్స్ అండ్ లిరిక్స్. ఇందులో ఏమేమి ఉంటాయి? మిస్చెల్నీలో 300 సాంగ్స్ ఉన్నాయట. సాంగ్స్తో పాటు సానెట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం సానెట్స్తో పాటు లిరిక్స్ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం 152 బిట్. సక్వెల్లీస్ ఇండక్షన్ వాజ్ రిటన్ ఇన్. సో సక్వెల్లీ రాశాడు, ఇండక్షన్ అనే వర్క్ రాశాడు. అది ఎందులో రాశాడంటే రైమ్ రాయల్లో రాయడం జరిగింది. సో మనం ఇంతకుముందు బిట్ చూసాం కదా 151 బిట్, అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ 153 బిట్ చూద్దాం. ద మిర్రర్స్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్స్ వాజ్ రిటన్ బై. ద మిర్రర్స్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్స్ అనే బుక్ని ఎవరు రాశారంటే థామస్ సక్వెల్లీ. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 154 బిట్ చూద్దాం. డ్యూరింగ్ ద పిలిగ్రమేజ్ చాజర్ told a story the name of which is. సో క్యాంటర్బరీ టేల్స్కి సంబంధించి సో ప్రతి ఒక్కరు అందులో క్యాంటర్బరీకి వెళ్ళడానికి క్యాంటర్బరీ ఇన్ అని ఉంటుంది, హోటల్ INN, ఇన్ అంటే హోటల్ అనమాట. సో అక్కడికి వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని సందర్శించడానికి ఆ ఇన్లో వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి ఒక దగ్గర ఉంటారు. అందులో వెళ్ళేటప్పుడు ఒక స్టోరీ చెప్పాలి ప్రతి ఒక్కరు. సో అలా రాసిందే క్యాంటర్బరీ టేల్స్. సో పిలిగ్రమేజ్ తీర్థయాత్ర జరుగుతున్నప్పుడు చాజర్ ఒక స్టోరీ చెప్పాడట. ఆ స్టోరీ పేరు ఏంటంటే
ద టేల్ ఆఫ్ మెలిబియన్స్. ద టేల్ ఆఫ్ మెలిబియన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగినలు, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ 155 బిట్ చూద్దాం మనం. డన్బర్ సటరైజ్డ్ హిజ్ లా కోర్ట్స్ ఇన్ హిజ్. సో డన్బర్ రాసిన ఏ రచనల్లో ఆయన లా కోర్ట్స్ని, అంటే కోర్ట్స్ని, కోర్టులు ఉంటాయి కదా, హైకోర్టు ఇట్లా ఉంటాయి కదా, సో వాటిని సటైరికల్గా విమర్శించాడు ఆ కాలంలో. అంటే అది ఏ వర్క్లో, డన్బర్ రాసిన ఏ వర్క్లో ఉంటుందంటే టైడింగ్ ఫ్రమ్ ద సీజన్స్, సెషన్స్. ఓకేనా, సెషన్, టైడింగ్ ఫ్రమ్ ద సెషన్ అనే వర్క్లో ఆయన కోర్ట్స్ని సటరైజ్, అంటే సటైర్గా చెప్పడం జరిగింది కోర్ట్స్ గురించి. నెక్స్ట్ 156 బిట్స్లో చూద్దాం. డన్బర్స్ సటైర్ ఆన్ ఎడిన్బర్గ్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ద డాష్. సో డన్బర్ రాసిన సటైర్ ఆన్ ఎడిన్బర్గ్ అనే దాంట్లో దేని మీద ఆయన అటాక్ చేయడం జరిగిందంటే డర్టీ కండిషన్స్ ఆఫ్ ద సొసైటీలో ఉన్న డర్టీ సిచ్యువేషన్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అనే దాని మీద ఆయన సటైరికల్గా ఈ లెసన్ని ఈ వర్క్ని రాయడం జరిగింది. సటైర్ ఆన్ ఎడిన్బర్గ్ అనే వర్క్ రాయడం జరిగింది. సో దానికి సంబంధించి సొసైటీలో ఉన్న డర్టీ కండిషన్స్ గురించి. నెక్స్ట్, ఎలిజబెత్ I సక్సీడెడ్ క్యాథలిక్ డిక్టేటర్ ద నేమ్ ఆఫ్ హూమ్ ఈజ్. సో ఎలిజబెత్ I ఉంది. సో ఆమె క్యాథలిక్ డిక్టేటర్ తర్వాత ఈమె వచ్చింది ఎలిజబెత్ Iగా. ఆమె పేరేం పేరంటే మేరీ. రైట్, సో అది ఆన్సర్. నెక్స్ట్ 158 బిట్ చూద్దాం. ద నేమ్ ఆఫ్ ది బుక్ విచ్ డీల్స్ విత్ ద కింగ్ బై ద క్యాథలిక్ క్వీన్ మేరీ ఈజ్. సో ఏ బుక్ ఈ ఏ బుక్ క్యాథలిక్ క్వీన్ మేరీ ఉంది కదా, ఆమెకు సంబంధించిన ఆమె చంపే విధానాన్ని ఏ బుక్ తెలియజేస్తుందంటే బుక్ ఆఫ్ మార్ట్రీస్. ఓకేనా, ద బుక్ ఆఫ్ మార్ట్రీస్ అనే బుక్. సో క్యాథలిక్ క్వీన్ అయిన మేరీ ఆమెను ఎలా చంపారు అనేది ఈ బుక్లో చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ బుక్ ఆఫ్ మార్ట్రీస్ వాజ్ రిటన్ బై. ఇంతకుముందు మనం చెప్పాం కదా క్యాథలిక్ క్వీన్ మేరీని చంపే విధానం ఈ బుక్లో ఉంది అనేది. ఇది ఎవరు రాశారంటే జార్జ్ ఫాక్స్ రాయడం జరిగింది. నెక్స్ట్, హూ సెడ్ చార్జర్ ఫౌండ్ ఇంగ్లీష్ యాజ్ ఎ డైలెక్ట్ అండ్ లెఫ్ట్ ఇట్ ఎ లాంగ్వేజ్. సో ఇది కూడా చాలాసార్లు అడిగాడు కొటేషన్స్కి సంబంధించి. ఎవరు అన్నారు చార్జర్ గురించి ఇంగ్లీష్ని ఒక యాసగా తీసుకొని ఒక లాంగ్వేజ్గా మార్చాడు? ఎవరు? చార్జర్. సో ఇది ఎవరు అన్నారంటే లవాస్ అనే ఆయన ఈ కొటేషన్ని చెప్పడం జరిగింది. సో ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ఫాల్ ఆఫ్ ప్రిన్సెస్ ఈజ్ ఎ వర్క్ బై. ద ఫాల్ ఆఫ్ ఎ ప్రిన్సెస్ అనే ఒక బుక్ ఉంది. అది ఎవరు రాశారంటే లిడ్గేట్. ఎవరు రాశారు? లిడ్గేట్ అనే రాయడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద ఫిక్షనల్ ఇన్ మెన్షన్డ్ ద క్యాంటర్బరీ టేల్స్ ఈజ్. ఇది కూడా అడగడం జరిగింది చాలా ఎగ్జామినేషన్లో. మనకి ఇక్కడ క్యాంటర్బరీ టేల్స్లో ఒక ఇన్ ఉందని చెప్పాను కదా, హోటల్. సో దాని పేరేంటి అంటే టబార్డ్, TABARD, టబార్డ్ అనే ఇన్ ఉంది. అది క్యాంటర్బరీ టేల్స్లో మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Who is of the view that Chaucer is not as great as the classicist. సో ఎవరు చాజర్ గురించి అన్నారు? చాజర్ ఈజ్ నాట్ యాజ్ గ్రేటెస్ట్ యాజ్ క్లాసిసిస్ట్. సో క్లాసిసిస్ట్లంతా గ్రేట్, చాజర్ కాదు అని ఎవరన్నారంటే ఆర్నాల్డ్ అనడం జరిగింది. ఇది కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఆర్నాల్డ్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, డొనాల్డ్ ప్రెటటర్ బుక్ యూరోపియన్ ఆఫ్ యెస్టర్డే ఈజ్ ఎ బయోగ్రఫీ ఆఫ్. సో మన డొనాల్డ్ రాసిన యూరోపియన్ ఆఫ్ యెస్టర్డే అనేది ఒక బయోగ్రఫీ, జీవిత చరిత్ర. అది ఎవరి బయోగ్రఫీ అంటే స్టీఫెన్ జ్వింగ్ అనే ఆయనకు సంబంధించిన బయోగ్రఫీ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ బుక్ వాజ్ రిటన్ బై నికోలస్ గోగల్. సో ఇక్కడ ఇచ్చిన బుక్స్లలో నికోలస్ గోగల్ రాసిన బుక్ ఏంటంటే అక్కడ మనకి వేరే ఆప్షన్స్ లేవు, ఒకటే ఉంది, ద ఓవర్ కాట్ అనేది ఎవరు రాశారు? నికోలస్ గోగల్ అనేది ఆయనే రాయడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. 166 బిట్. టు హూమ్ పోప్ గివ్స్ ద టైటిల్ డిఫెండర్ ఆఫ్ ద ఫెయిత్. సో పోప్ అనేట ఆయన ఎవరికి టైటిల్ ఇవ్వడం జరిగింది? డిఫెండర్ ఆఫ్ ఫెయిత్. సో ఫెయిత్ని డిఫెండ్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు అని ఎవరినన్నారట?
మన పోప్ హెన్రీ ఎయిత్ని అనడం జరిగింది. హెన్రీ ఎయిత్ని డిఫెండర్ ఆఫ్ ది ఫెయిత్ అని ఎవరన్నారు? పోప్ అని అనడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ద నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్రియా టుక్ ప్లేస్ ఇన్ ది ఇయర్. బ్యాటిల్ ఆఫ్ ప్రియా అనే వార్ జరిగింది. సో అది ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగిందంటే 1525లో జరగడం జరిగింది. రైట్. నెక్స్ట్ థామస్ మోర్ బికేమ్ ద ఛాన్సలర్ ఇన్. సో థామస్ మోర్ ఉన్నాడు కదా, ఉటోపియా రాసిన థామస్ మోర్, ఆయన ఎప్పుడు ఛాన్సలర్గా కావడం జరిగిందంటే 1529లో ఆయనే ఛాన్సలర్గా కావడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. డన్బర్స్ గోల్డెన్ బార్జ్, లిడ్గేట్స్ టెంపుల్ ఆఫ్ గ్లాస్, స్టీఫెన్ హాక్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్చ్యూ అండ్ ద పాస్టిమీ ఆఫ్ ప్లెజర్ ఆర్. ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ మనకు బోల్డ్ కలర్లో బోల్డ్ బ్లాక్లో కనిపిస్తున్నాయి కదా. గోల్డెన్ బార్జ్ కానీ, టెంపుల్ ఆఫ్ గ్లాస్ కానీ, ఎగ్జాంపుల్ ఆఫ్ వర్చ్యూ కానీ, పాస్టిమీ ఆఫ్ ప్లెజర్, ఇవన్నీ ఏంటి అట? అలగోరీస్ అని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ అడగచ్చు, డన్బర్స్ గోల్డెన్ బార్జ్ ఈజ్ పోయం, ప్లే, డ్రామా, అలగోరీ. ఇట్లా ఇచ్చండి అనుకోండి, అలగోరీ మీరు పిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అడుగుతారు దీనికి సంబంధించి. నెక్స్ట్ బిట్ చూద్దాం. 170 బిట్. విచ్ ఆఫ్ ది లిడ్గేట్స్ వర్క్స్ డిస్క్రైబ్స్ ద సఫరింగ్ ఆఫ్ ది పూర్. సో మన లిడ్గేట్ రాసిన ఏ వర్క్లో ఎవరి బాధట? పూర్, పేద ప్రజల యొక్క కష్టాలు తెలియజేస్తుంది. అది ఏ బుక్ అంటే లండన్ లిక్ పెన్నీ. ఆ బుక్ పేరు ఏం పేరు? లండన్ లిక్ పెన్నీ అనే బుక్లో ఈయన పూర్ పీపుల్ ఎలా సఫర్ అవుతారు అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ 171 బిట్ చూద్దాం. హూ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ టబర్డిన్. సో ఈ టబర్డిన్ మనకి ఎక్కడ వచ్చింది? క్యాంటర్బరీ టేల్స్కి సంబంధించి రావడం జరిగింది. ఇందులో హోస్ట్ ఎవరంటే హ్యారీ బ్యాలీ అనేట ఆయనే ఈ హోటల్లో హోస్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ చూద్దాం. వయాట్స్ లవ్ సానెట్స్ ఆర్ డాష్ ఇన్ టోటల్. సో వయాట్ రాసిన లవ్ సానెట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి టోటల్గా అంటే 95 సానెట్స్ ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ వయాట్ సానెట్స్ వర్ పబ్లిష్డ్ ఇన్. వయాట్ రాసిన 95 సానెట్స్ ఎప్పుడు పబ్లిష్ అయ్యాయి, ఎందులో పబ్లిష్ అయ్యాయి అంటే టోటల్స్ మిస్చెలనీలో. ఈయన రాసిన థామస్ వయాట్ రాసిన బుక్లో ఇవన్నీ పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ టోటల్స్ మిస్చెల్నీ వాజ్ పబ్లిష్డ్ ఇన్. ఇంతసేపు మన బుక్ గురించి నేర్చుకుంటున్నాం కదా, అది ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1557లో పబ్లిష్ కావడం జరిగింది. ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వయాట్స్ సటైర్ వర్ కంపోజ్డ్ ఇన్. సో వయాట్ సటైర్స్ కూడా రాశాడు, ఈ లవ్ సానెట్స్ కాకుండా. సో ఎందులో కంపోజ్ చేయబడ్డాయి ఈ సటైర్స్ అంటే టెర్జా రైమాలో ఈ అన్ని సటైర్స్ అన్నీ కంపోజ్ కావడం జరిగింది వయాట్కి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. 176 బిట్. ద ప్రొలోగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్ ఈజ్ కాల్డ్ ద ప్రొలోగ్ టు ద మోడర్న్ ఫిక్షన్ బికాస్ ఆఫ్ ఇట్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ద ప్రొలోగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్ని ప్రొలోగ్ టు ద మోడర్న్ ఫిక్షన్ అని కూడా అనవచ్చు, ఎందుకంటే నరేటివ్ యూనిటీ ఇందులో ఏముంటుంది? నరేటివ్ యూనిటీ ఉంది కాబట్టి దీన్ని ప్రొలోగ్ టు ద మోడర్న్ ఫిక్షన్ అని కూడా అనడం జరుగుతుంది. దీన్ని ప్రొలోగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాన్ గవర్ రోట్ హిజ్ ఫస్ట్ పోయం స్పెక్యులమ్ మెడిటాంటిస్ ఇన్. సో మన జాన్ గవర్ ఆయన ఫస్ట్ పోయం రాశాడు స్పెక్యులమ్ మెడిటంటీస్ అనేది. అది ఎందులో రాశాడు ఆయన అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ జాన్ గవర్స్ రోట్ హిజ్ సెకండ్ పోయం వాక్స్ క్లమెంటిస్ ఇన్ లాటిన్. సో ఇది ఇంపార్టెంట్ పోయం ఇది. సో వాక్స్ క్లమెంటిస్ అనేది ఎవరు రాశారని అడుగుతారు, ఎప్పుడు పబ్లిష్ అయిందని అడుగుతారు, దెన్ ఏ లాంగ్వేజ్లో రాసిందని అడుగుతాడు. మ్యాక్సిమం ఇది ఏం అడుగుతారంటే వాక్స్ క్లమెంటిస్ ఎవరు రాశారని అడుగుతారు. దాని ఆన్సర్ ఈజ్ జాన్ గవర్. ఇది ఈయన ఫస్ట్ పోయమేమో ఫ్రెంచ్లో రాశాడు, సెకండ్ పోయమేమో లాటిన్లో రాశాడు. నెక్స్ట్ చూద్దాం. జాన్ గవర్స్ థర్డ్ పోయం కన్ఫెషన్ అమెంటీస్ రిటన్ ఇన్ ఇంగ్లీష్. సో ఫస్ట్ పోయం మన జాన్ గవర్ ఏమో ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రాశాడు, సెకండ్ పోయం ఏమో లాటిన్లో రాశాడు, థర్డ్ పోయం వచ్చేసి ఇంగ్లీష్లో రాశాడు. అంటే ఈయనకి ఎన్ని లాంగ్వేజ్లు తెలుసు? ఈ 3 లాంగ్వేజెస్ తెలుసు. ఈయన వర్క్స్ని అడుగుతుంటారు, ఎవరు రాశారు ఈ వర్క్ అని. ఈ 3 గుర్తుపెట్టుకోండి, జాన్ గవర్ రాసిన వర్క్స్ ఇవి. నెక్స్ట్
చాజర్ హ్యాస్ బీన్ హెయిల్డ్ యాజ్ మార్నింగ్ స్టార్ ఆఫ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ చాజర్కి సంబంధించి. సో మార్నింగ్ స్టార్ ఆఫ్ మన చాజర్ని ఏమంటారు, మార్నింగ్ స్టార్ ఆఫ్ రినైజెన్స్, పునరుజ్జీవానికి ఈయన మొట్టమొదటి వ్యక్తి అని అర్థం అనమాట. మార్నింగ్ స్టార్ అంటే అదే అనమాట, ఫస్ట్ ఉదయించే నక్షత్రం. మార్నింగ్ స్టార్ ఆఫ్ రినైజెన్స్, మార్నింగ్ స్టార్ అంటేనే అది ఫస్ట్ ఉదయాన్నే ఉదయించే నక్షత్రం అని అర్థం. యాక్చువల్గా మనకి ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు, రైట్. కానీ ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా ఉదయంలో ఉదయించే లేదా మెరిసే నక్షత్రం రినైజెన్స్కి సంబంధించి ఎవరంటే చాజర్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఇది చాలాసార్లు అడిగిన బిట్. నెక్స్ట్, వైక్లిఫ్స్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది బైబిల్ అపియర్ ఇన్. సో మన వైక్లిఫ్ రాశాడు కదా ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్ రాశాడు, ఈయన ట్రాన్స్లేట్ చేశాడు. అది ఎప్పుడు వచ్చిందంటే 1380లో 1380లో అది రావడం జరిగింది, పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్, వైక్లిఫ్స్ ఇంగ్లీష్ ఈజ్, ఈయన వైక్లిఫ్ రాసిన ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటుందంటే సింపుల్, విగరస్ అండ్ పాయింటెడ్. ఆయన ఏది చెప్పాలో పర్ఫెక్ట్గా అదే చెప్తాడు, సింపుల్గా చెప్పడం జరుగుతుంది, అది ఆయన స్టైల్ అనమాట, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐడెంటిఫై ద బుక్ విచ్ హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద విక్లిఫ్స్ ద బైబిల్. సో ఏ బుక్ విక్లిఫ్స్ రాసిన బైబిల్ ద్వారా అది ఏం జరిగింది, సో ఇన్ఫ్లుయెన్స్ కాబడింది అంటే ద ఆథరైజ్డ్ వర్షన్ ఆఫ్ ది బైబిల్. ఏంటిది ఆథరైజ్డ్ వర్షన్ ఆఫ్ బైబిల్ అనేది, సో విక్లిఫ్ రాసిన ద ట్రాన్స్లేషన్ ఆఫ్ అనే బైబిల్ ద్వారా అది ఏమైంది, ఇన్ఫ్లుయెన్స్ కాబడింది అని దాని యొక్క అర్థం. నెక్స్ట్ చూద్దాం 184 బిట్. ద బ్యారన్ పీరియడ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ స్ట్రెచెస్ ఫ్రమ్. సో బ్యారన్ పీరియడ్ అని ఒకటి ఉంది ఇంగ్లీష్ లిటరేచర్లో, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే 1401 to 1515, 1401 సంవత్సరం నుంచి 1515 సంవత్సరం వరకు ఉన్న పీరియడ్ని ఇంగ్లీష్ లిటరేచర్లో బ్యారన్ పీరియడ్ అని అంటారు. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, రైట్. నెక్స్ట్ చూద్దాం. ద పీజంట్స్ రివోల్ట్ ఆల్సో నోన్ యాజ్ టైలర్స్ రిబిలియన్ బిగాన్ ఇన్. ద ప్లీజంట్ రివోల్ట్ అని ఒక ఉద్యమం అయింది, సో రైతుల ఉద్యమము. దాన్ని ఇంకొక రకంగా ఏమంటారట, టైలర్స్ రిబిలియన్ బిగాన్ అని అంటారు, టైలర్స్ రెబెలియన్ అని అంటారు. అది ఎప్పుడు స్టార్ట్ అయిందట 1381, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్ ఇది. 1381లో ద పీజంట్స్ రివోల్ట్ ఉద్యమం స్టార్ట్ కావడం జరిగింది, దాన్నే టైలర్స్ రిబెలియన్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్, హూ ఆర్ లొల్లార్డ్స్, ఎవరిని మనం లొల్లార్డ్స్ అని అంటామంటే ఇది కూడా అడుగుతారు అప్పుడప్పుడు, గుర్తుపెట్టుకోండి. జాన్ విక్లిఫ్ అండ్ హిజ్ ఫాలోవర్స్, ఎవరైతే జాన్ విక్లిఫ్ని ఫాలో అయ్యారో, జాన్ విక్లిఫ్ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళని ఏమంటారట, లొల్లార్డ్స్ అని అనడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇన్ చాజర్స్ ద ప్రొలాగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్ ద పిలిగ్రిమ్స్ స్టార్ట్ a 6-mile ride to Canterbury in the month of. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ క్యాంటర్బరీ ద ప్రొలాగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్లో పిలిగ్రిమ్స్ అంటే తీర్థయాత్రలు చేసే వాళ్ళని పిలిగ్రిమ్స్ అంటారు. సో వాళ్ళు 6 miles రైడ్ చేస్తారు గుర్రాల మీద, సో క్యాంటర్బరీకి పోవడానికి. అది ఏ మంత్లో స్టార్ట్ చేస్తారు ఆ రైడ్ని అంటే ఏప్రిల్. సో గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్లో ఆ క్యాంటర్బరీ దగ్గరికి పోవడానికి 6 మైళ్ళు ఉన్న దూరాన్ని వాళ్ళు ఎలా వెళ్తారు, రైడ్ చేస్తారు, గుర్రాల మీద రైడ్ చేసుకుంటూ వెళ్తారు. అది ఏప్రిల్ మంత్లో స్టార్ట్ కావడం జరుగుతుంది ఆ రైడ్. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ క్యాంటర్బరీ టేల్స్కి సంబంధించి, రైట్. నెక్స్ట్ చూద్దాం. ద వార్ ఆఫ్ ది రోజెస్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద పీరియడ్, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సో ద వార్ ఆఫ్ రోజెస్ కోసం వార్ జరిగింది అని అనుకుంటారు, కాదు, ఇది వార్ ఆఫ్ రోజెస్. దాని హిస్టరీ ఏంటంటే 2 సైన్యాలు ఉంటాయి కదా, ఆపోజిట్ టీమును ఇంకొక టీం ఉంటుంది కదా సైన్యము, వాళ్ళకు సంబంధించిన జెండాలలో రోజెస్ ఉన్నాయి, రోజ్ సింబల్స్ ఉంటాయి. సో అందుకనే దీన్ని ద బ్యాటిల్ ఆఫ్ రోజెస్ అంటారు. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 1455-1485 మధ్యలో జరిగింది. సో ఎన్ని సంవత్సరాలు జరిగింది, 30 years జరగడం జరిగింది, 1455 to 1485, రైట్. అది ద వార్ ఆఫ్ రోజెస్ హిస్టరీ, రైట్. నెక్స్ట్, ballads written in the 15th century were collected and published for the first time in. సో 15th centuryలో రాసిన ballads అన్నిటినీ ఫస్ట్ టైం పబ్లిష్ చేశారు. ఎప్పుడు పబ్లిష్ చేశారంటే బిషప్స్ పెర్సిస్ రిక్వీస్ ఆఫ్ ఏన్షియంట్ పాపులర్ పోయట్రీ అనే టైటిల్ మీద 15th centuryలో రాసిన టోటల్ బెల్లాడ్స్ని వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం, 190 బిట్.
సో నేమ్ ద ఇమెన్స్లీ పాపులర్ ఫామ్ ఆఫ్ పోయట్రీ ఇన్ ద 15th century. సో 15th centuryలో బాగా పాపులర్ అయిన పోయటిక్ ఫామ్ ఏంటి అంటే బల్లాడ్. అందుకనే ఆ సెంచరీలో జరిగిన రాసిన బల్లాడ్స్ అన్నీ ఒకటే బుక్గా పబ్లిష్ చేయడం జరిగింది. 15th centuryలో బాగా పాపులర్ అయిన పోయటిక్ ఫామ్ ఏంటి? బల్లాడ్. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, క్యాక్స్టన్ సెట్స్ అప్ ప్రింటింగ్ ప్రెస్ ఎట్ వెస్ట్మినిస్టర్ ఇన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. క్యాక్స్టన్ అనేటి ఆయన ప్రింటింగ్ ప్రెస్ మిషన్ని ఫస్ట్ ఆయన పెట్టడం జరిగింది. అది వెస్ట్మినిస్టర్లో పెట్టడం జరిగింది. ప్లేస్ అది వెస్ట్మినిస్టర్ అనేది. అది ఏ సంవత్సరంలో ఆయన స్టార్ట్ చేశాడు ఆ ప్రింటింగ్ ప్రెస్ని అంటే 1476. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. సో క్యాక్స్టన్ ప్రింటింగ్ ప్రెస్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అడుగుతారు మిమ్మల్ని. అది 1476లో ఆయన ప్రింటింగ్ ప్రెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, రెజినాల్డ్ పికాక్ రోట్. ఈయన చాలా రాశాడు. అందులో చూద్దాం ఈయన రాసిన ఫేమస్ వర్క్స్ ఏంటో చూద్దాం. రిప్రెసర్ ఆఫ్ ఓవర్ మచ్ బ్లేమింగ్ ఆఫ్ ది క్లర్జీ అండ్ ద బుక్ ఆఫ్ ఫెయిత్. సో ఈయన రాసిన వర్క్ అనమాట. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మోరిస్ మార్టన్ ఆథర్ వాజ్ పబ్లిష్డ్ బై క్యాక్స్టన్ ఇన్. సో మోరిస్ రాసిన మార్టన్ ఆథర్ అనేది ఉంది. ఆయన ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఇది పబ్లిష్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో పబ్లిష్ చేశాడట? సో ప్రింటింగ్ ప్రెస్ కాదు, సో మామూలుగా పబ్లిష్ చేశాడు. ఇది 1470. ఎందుకంటే 1476లో ఈయన వెస్ట్మినిస్టర్లో సెట్స్ ఆఫ్ ప్రింటింగ్. సో వెస్ట్మినిస్టర్లో ఈయన 1476లో ప్రింటింగ్ మిషన్ని సెట్ చేశాడు కాబట్టి 1470లో ఇది పబ్లిష్ చేశాడు కాబట్టి సో మామూలుగా చేశాడని అర్థం అనమాట. రైట్. నెక్స్ట్ 194 బిట్ చూద్దాం. విచ్ వర్క్ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మోరిస్ మార్టన్ ఆథర్. సో మారిస్ రాసిన మార్టన్ ఆథర్ వల్ల ఏ బుక్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే టెనిసన్ రాసిన ద ఐడియల్స్ ఆఫ్ ద కింగ్. సో మారిస్ రాసిన మార్టన్ ఆథర్ బుక్ వల్ల ఎవరి బుక్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే దీని ద్వారా ఆయన వేరే బుక్ రాయగలిగాడు టెనిసన్ అంటే ఈ వర్క్ ద్వారానే. సో టెనిసన్ ద ఐడియల్ ఆఫ్ ద కింగ్ అనే బుక్. సో ఈ బుక్ చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి రాయడం జరిగింది. టెనిసన్ మారిస్ రాసిందనమాట. మారిస్ రాసిన వర్క్ని చూసి ఇన్స్పైర్ అయ్యి టెనిసన్ ఏం రాశాడు? ద ఐడియల్ ఆఫ్ ద కింగ్ అనే బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్ 195 బిట్ చూద్దాం. ద ఫస్ట్ బుక్ ప్రింటెడ్ ఇన్ ఇంగ్లాండ్ వాజ్. ఇంగ్లాండ్లో ఫస్ట్ ప్రింట్ అయిన బుక్ ఏంటి అంటే ద డికెట్స్ అండ్ సేయింగ్స్ ఆఫ్ ఫిలాసఫర్స్. సో ఇది ఓల్డ్ ఇంగ్లీష్ అనమాట. అదనమాట ఆ బుక్ ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం ప్రింట్ అయిందనమాట. నెక్స్ట్ చూద్దాం 196 బిట్. బ్రిటిష్ డ్రామా గ్రూ అవుట్ ఆఫ్. సో బ్రిటిష్ డ్రామా ఏ విధంగా డెవలప్ అయింది అంటే లిటర్గీ లాగా డెవలప్ కావడం జరిగింది బ్రిటిష్ డ్రామా అనేది. రైట్. నెక్స్ట్ ద మిస్టరీ ప్లేస్ డీల్స్ విత్. సో మిస్టరీ ప్లేస్ ఏ కథల్ని బేస్ చేసుకొని అవి ఉంటాయంటే బిబ్లికల్ థీమ్స్. సో బిబ్లికల్ థీమ్ని బేస్ చేసుకొని ద మిస్టరీ ప్లేస్ ఉండడం జరుగుతుంది. వాటితోనే అవి డీల్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ 198 చూద్దాం. ద మిరాకిల్ ప్లేస్ రిప్రజెంట్. మిరాకిల్ ప్లేస్ మనకి ఏం తెలియజేస్తాయంటే మిరాకులం ఆర్ మిరాకులస్ ఆస్పెక్ట్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ సెయింట్స్. సెయింట్ అంటే ఋషుల జీవితాల్లో ఏదైతే అద్భుతాలు జరుగుతాయో ఆ అద్భుతాలను ఏ ప్లేస్ ద్వారా చెప్పడం జరుగుతుందంటే ద మిరాకిల్ ప్లేస్ ద్వారా చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్ డ్రామాలో. రైట్. నెక్స్ట్ 199 బిట్ చూద్దాం. ద మొరాలిటీ ప్లేస్ ఎలా ఉంటాయి అవంటే సీరియస్ ప్లేస్. ప్లే ఎలా ఉంటుందంటే సీరియస్గా ఉంటుంది. ఏంటి మొరాలిటీ ప్లే ఏ విధంగా ఉంటుంది, దాని లక్షణము ఏంటంటే సీరియస్ ప్లే అనమాట అది. రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. లాస్ట్ బిట్ చూద్దాం ఈ వీడియోలో, రెండవ బిట్. ద అవుట్ స్టాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటర్ల్యూడ్ ఈజ్. సో అవుట్ స్టాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంటర్ల్యూడ్స్లో వచ్చే సో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే హ్యూమర్. నవ్వు తెప్పించే విధంగా ఉండే క్యారెక్టర్ని హ్యూమరస్ క్యారెక్టర్ అంటారు. ఇంటర్ల్యూడ్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి. ఏంటి హ్యూమరస్ లేదా కామిక్ ఆర్
క్యారెక్టర్స్ అనేది చాలా రోల్ ప్లే చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ 200 బిట్స్ ఇప్పటివరకు చెప్పానంటే ఈ వీడియోలో 50 బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ అయితే ఎవరు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి, నా యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో దానికి సార్ నాకు ఈ పీడిఎఫ్ కావాలని మెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఐడి వచ్చేసి englishparadise060@gmail.com. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.